Hey guys, welcome back to our channel. నా పేరు నాగేష్. రంగపురం కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఫస్ట్ తీసుకెళ్ళి వెళ్ళింది ఐపీఎల్ 2024 సీజన్లో. సో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఎస్ఆర్ఎస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సో బ్యాటింగ్ ఎందుకు ఎంచుకుందో పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. సో బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బౌలర్స్ మొత్తం డామినేట్ చేశారు అనుకొని చెప్పాలి. 1 by 1 అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేసి 113కే ఆల్అవుట్ చేసిర్రు. సో ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ సెకండ్ 2 runsకి అవుట్ అయ్యిండు. పెద్ద హెడ్ఏక్ అనుకొని చెప్పాలి. దాని తర్వాత హెడ్ మాస్టర్ కూడా 0 అవుట్ అయిపోయాడు. అభినవ్ ఆరోరాల అతను కూడా కీపర్కి ఇచ్చేసిండు. సో 10 runs కానీ 2.1 ఓవర్లో 2 wickets పోయినాయి. ఓపెనర్స్ ఇద్దరు డక్అవుట్ అయిపోయారు అనుకొని చెప్పాలి. ఇది మ్యాచ్కి మొత్తం టర్నింగ్ పాయింట్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే ఓపెనర్స్ ఆడితేనే ఎస్ఆర్ఎస్ టీం ఆడుతుంది. అందుకోసం చెప్పి ఈ ఇద్దరు ఓపెనర్స్ తోటి ఆడితే కనుక హయ్యర్ స్కోర్ పోతున్నాయి. బట్ ఆడలేరు కాబట్టి తక్కువ ఆల్అవుట్ అయ్యారు అనుకో చెప్పి. రాహుల్ త్రిపాఠి కూడా 9 కొట్టేసి అవుట్ అయ్యిండు 13 balls. ఇది ఇతను కూడా ఆడతారంట అనుకుంటే అతను కూడా మిషల్ స్టార్క్ అవుట్ అయిపోయింది. ఈరోజు మిషల్ స్టార్క్ పర్ఫార్మెన్స్ అయితే హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ అనుకొని చెప్పాలి. 2 overs 3 overs వేసిండు కానీ మంచిగా 2 wickets వేసిండు పెద్ద ఓపెనర్స్వి. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచిగా ఆడతాడు అంటారు అనుకుంటే బర్త్డే బాయ్ అతను కూడా 13కి అవుట్ అయ్యిండు 6 తోటి. ట్రావిస్ హెడ్ వేస్తే లాస్ట్ 4 innings చూసుకుంటే కానీ 2 duckouts 34 లాస్ట్ మ్యాచ్ అండ్ 3 duckouts అయిపోయిండు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఆడిండు మంచిగా, ఇప్పుడు విఫలమైతే ఉండు. అందుకోసం చెప్పి ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది అనుకొని చెప్పి ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక 77కే 7 wickets పోయింది 12.4 ఓవర్స్లో. వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. ఫస్ట్ పవర్ ప్లే నుంచే వన్ సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. దాని తర్వాత ఎన్డీ క్లాస్ కూడా మంచిగా కడతాడు అనుకుంటే 17 balls ఓన్లీ 16 కొట్టిండు. ఒక 2 4s ఉన్నట్టున్నాయి. దాంట్లో 6 కూడా కొట్టలేడు. హర్షిత్ రాణా 15th over చూసుకునే కనుక మేడ్ ఫర్ వికెట్ తీసుకుండు. మంచిగా ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి ఈ హర్షిత్ రాణా. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ కొట్టేటోళ్ళు 113కి ఆల్అవుట్ అయినారు అనుకొని చెప్పాలి. ఇది కేకేఆర్ బౌలింగ్ అనుకొని చెప్పాలి. అండర్ అసలు 2.3 overs వేసి 9 overs తోటి 3 wickets తీసిండు. మంచి పర్ఫార్మెన్స్ చేసిండు అనుకొని చెప్పాలి. మిస్టర్ స్టార్క్ వచ్చేసి 2 wickets తీసిండు. 2 wicketsలో 3 overs వేసి 14 runs ఇచ్చి 2 wickets తీసిండు. ఓపెనర్స్ మంచిగా పవర్ ప్లేయర్ మంచిగా బౌలింగ్ వేసి మంచిగా పర్ఫార్మెన్స్ చేసి 2 wickets తీసిండు. హర్షిత్ రాణా కూడా 4 overs వేసి 24 runs ఇచ్చి 2 wickets అయితే తీసిండు. యంగ్స్టార్ వచ్చేసి కేకేఆర్కి ఎంత యూస్ఫుల్ అవుతాడు అనుకొని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే 113కి ఆల్అవుట్ అనుకొని చెప్పాలి 18.3 ఓవర్స్లో. ఆడేవాళ్ళు కూడా ఎవరు లేరు, అందరూ త్వరతో అవుట్ అయ్యారు కాబట్టి ఇది. సో హైయెస్ట్ స్కోర్ మన ఎస్ఆర్హెచ్కే 287, లోయెస్ట్ స్కోర్ ఈ సీజన్లో 113 ఫర్ 10 మనదే. అంటే ఇది హిస్టరీ అనుకొని చెప్పాలి. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ మనదే, లోయెస్ట్ స్కోర్ కూడా ఐపీఎల్ 2024 సీజన్లో అనుకొని చెప్పాలి. ఇది పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు. సో మొత్తం డామినేట్ చేసారు అనమాట కేకేఆర్ బౌలర్స్ అంతా. అందరు పర్ఫార్మెన్స్ అంతలా వేసారు. ఎవరు 20 స్కోర్ 24 స్కోర్, హైయెస్ట్ ప్యాట్ కమిన్స్ 24 అండ్ మార్కమ్ది 20 అనుకొని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్ వచ్చేసి మంచి ఒక 6 కొట్టి సూర్యనారాయణ సెకండ్ బాల్ అవుట్ అనుకొని చెప్పాలి. ఫస్ట్ బాల్ 6, ప్యాట్ కమిన్స్ బాల్లో సెకండ్ బాల్ అవుట్. ఇది పవర్ ప్లేయర్లు వచ్చేసి కేకేఆర్ 72 for 1 wicket పోయింది. సో మొత్తం డామినేట్ చేసారు అనుకోవాలి. ఎందుకంటే సూర్యనారాయణ ఒక 6 కొట్టి అవుట్ అయితే వెంకటేశ్వర అయితే 3 6లు 4 4 తోటి 26 balls 52 కొట్టేసి ఈజీగా 1 side చేసిండు అనుకొని చెప్పాలి. మ్యాచెస్ 200 స్ట్రైక్ రేట్ ఉంది అతనిది. ఇది దాంతో 4th ఆప్షన్ చేయాలి అనుకొని చెప్పాలి. అతనితో పాటు రమణుల్లా గుల్బాజ్ కూడా మంచిగా ఆడింది అనుకొని చెప్పాలి. 32 balls 39 కొట్టేసి దాంట్లో 5 4లు 2 6లు తోటి 121 స్ట్రైక్ రేట్ తోటి ఈజీగా చేస్తుంటారు అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10.3 ఓవర్స్లోనే 114 కొట్టేసి ఛాంపియన్స్గా నిలిచింది కేకేఆర్ జట్టు. సో ఎవరు ఎట్లా అయినా సరే కానీ ఫైనల్కి అయితే కప్ అయితే మన ఇండియాకి వచ్చింది అనుకొని చెప్పాలి. కేకేఆర్ గెలిచిన సరే, ఎస్ఆర్హెచ్ గెలిచిన సరే, ఎవరు గెలిచిన సరే మన ఇండియాకి అయితే కప్ వచ్చింది అనుకొని చెప్పాలి. దీంట్లో సెకండ్ టైం కేకేఆర్ కప్ లిఫ్ట్ చేసేది అనుకొని చెప్పాలి.
సెకండ్ టైం. సో ఎస్ఆర్హెచ్ కూడా మొత్తం స్పిన్ లేకుండా దిగడం పెద్ద మైనస్ అనుకొని చెప్పాలి. ఎంత మంచిగానే సరే స్పిన్ లేనిది ఏం చేయలేము ఇలాంటి పిక్చర్స్లో కానీ. సో కేకేఆర్ అయితే మంచిగా ఆడేసి గెలిచింది అనుకొని చెప్పి ఈజీగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ సీజన్లో అయితే సార్ మంచిగా ఆడి మంచి కప్పు కొడతాడని చెప్పి ఆశిద్దాం ఎస్ఆర్హెచ్కి. సో కంగ్రాచులేషన్స్ కేకేఆర్ జట్టు మంచిగా పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఫస్ట్ నుంచి మంచిగా పర్ఫార్మెన్స్ చేసి మంచి ఫైనల్ వరకు వచ్చి కప్పు కూడా ఎగరేసుకొని వెళ్ళింది. సో ఇది దీంట్లో ప్యాట్ కమిన్స్ కూడా ఒక తప్పు చేసి అనుకొని చెప్పారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు, అదొక పెద్ద మైనస్ అనుకొని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా సరే కానీ కేకేఆర్ అయితే ఎస్ఆర్హెచ్ని డామినేట్ చేసి 8 వికెట్స్ తేటతోటి కప్పు ఎగరేసుకుని వెళ్ళింది. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి ఇట్లా ఉంది, లేకపోతే ఎవరైనా సరే అంతే. సో రన్నర్అప్గా ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ ఫైనల్గా కేకేఆర్ తోటి 2024 సీజన్ ఐపీఎల్ ఇలా ముగిసింది. సో ఇప్పటి నుంచి అయినా సరే మనకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంత ఎంటర్టైన్మెంట్ చేయలేదు. థ్యాంక్ యూ బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించినందుకు మా లాంటి వాళ్ళకు ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసింది. ఉన్న టెన్షన్స్ అన్ని ఈ ఐపీఎల్ తోటి పోయింది. థ్యాంక్ యూ ఫర్ బీసీసీ.